అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే మాత్రం కాంచనమాల గారి గురించి అండి. ఇప్పుడున్న వాళ్ళకైతే ఎక్కువగా తెలియకపోవచ్చు, ఈ జనరేషన్ వాళ్ళకి. కానీ పాత వాళ్ళకైతే అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ కూడా ఈవిడ. మరి ఆవిడ గురించి తెలుసుకోవడానికి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పదండి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దాం. కాంచనమాల గారు మార్చి 5, 1917లో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కూచిపూడి అమృతలూరులో జన్మించారు. ఇక కాంచనమాల గారి వివాహం విషయానికి వస్తే ఆవిడ తెనాలికి చెందిన గాలి వెంకయ్య గారు అనే యువకుడిని ప్రేమించి పెళ్ళాడారు. మరి మన కాంచనమాల గారి సినీ రంగ ప్రవేశం, అలాగే ఆ సినీ రంగ జీవితం ఎలా గడిచింది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. సో రండి తెలుసుకొని వద్దాం. చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల గారు ఓ చిన్న పాత్రధార సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల గారి రూపలావణ్యం, విశాల నేత్రాలు, అందమైన ముఖం చూసి సి పుల్లయ్య గారు ఆమె చేత వైవి రావు గారు నిర్మించిన కృష్ణ తులాభారంలో మిత్రవింద వేషం వేయించారు. ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈవిడ. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యులోనే ఆమె కథానాయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా విప్రనారాయణ, మాలపిల్ల, వందే మాతరం, మళ్ళీ పెళ్ళి, ఇల్లాలు, మైరావణ, బాలనాగమ్మ వంటి సినిమాల్లో కథానాయక పాత్రను పోషించారు. గృహలక్ష్మిలో మాత్రం వ్యాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గుచ్చుకుంది. ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి మాలపిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల గారు. కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం. ఆ సినిమా రెండవ భాగంలో ఆమె విద్యావంతురాలిగా కనిపిస్తారు. ఒక సీన్లో ఆవిడ స్లీవ్లెస్ జాకెట్ ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో క్యాలెండర్ల మీద అచ్చయింది. అలా తొలితరం గ్లామర్ క్వీన్గా వెలుగొందారు ఆవిడ. అప్పట్లో కాంచనమాల గారి చీరలు, జాకెట్లు, గాజులు బాగా అమ్ముడయ్యాయి. ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వ్యభిచారిణి పాత్ర ధరించారు ఆవిడ. ఈవిడ విమర్శకుల మన్నలను కూడా అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వందే మాతరం సినిమాలో ఈవిడ చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు. అది నాగయ్య గారి రెండవ సినిమా. ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు, కాంచనమాల గారు ఇద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీ పెళ్ళి వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం. ఆవిడ నటించిన ఇల్లాలు సినిమా విడుదలై మునుపటి సినిమాలంత విజయం సాధించలేకపోయినా ఆంధ్రపత్రిక ఫిలిం బ్యాలెట్లో ఉత్తమ నటిగా ఇల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల గారు ఎంపికయ్యారు. ఆ సమయంలో విడుదలైన మైరావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపోయింది. ఆ తర్వాత జమినీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది. ఆ సమయంలో వారి చిత్రాల్లోనే నటిస్తానని కాంచనమాల గారు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పయింది. ఆ సమయానికి ఊంఫ్ గరల్, ఆంధ్ర గేటా గార్బో అని పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి. కానీ అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాల్లో నటించడానికి వీలు లేకపోయింది. ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల గారు వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదని చెప్పడంతో మాట పెరిగి నీ దిక్కున్న చోట చెప్పుకో, నీవు కోటీశ్వరుడివి అయితే నాకేంటి అని అన్నారు కాంచనమాల గారు. ఆ మాటలన్నీ జమినీ వాసన్ గారు ఆమెకు తెలియకుండా గదిలో టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి ఆమెకే వినిపించారు. ఈ టేపు కోర్టుకెక్కి నీ అంతు చూస్తానన్నారు వాసన్ గారు. అది ఆమెకు ఊహించని షాక్. ఈ సమయంలోనే బాలనాగమ్మ విడుదలయ్యి అఖండ విజయం సాధించింది. దానివలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్కున్న అప్పులన్నీ తీరిపోయాయి. కాంచనమాల గారి నటనకు ఈ సినిమా గీటురాయి. కానీ ఈ సినిమానే హీరోయిన్గా ఆమెకు ఆఖరి చిత్రం అయింది. ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకు తిప్పుకున్న ఆమె కళ్ళు ఆ షాక్తో శూన్యంలోనికి చూడటం మొదలుపెట్టాయి. హిందీ చిత్రసీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇలా జరిగింది. ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలనచిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది. ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయవ్యాధితో మరణించారు. దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కాంచనమాల గారి స్నేహితురాలు నటి అయిన లక్ష్మీరాజ్యం గారు 1963లో నర్తనశాల చిత్రం నిర్మించారు. లక్ష్మీరాజ్యం గారి బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల గారు.
ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నారనే వార్తలు రాగానే ఎంతోమంది కాంచనమాల గారిని చూడడానికి వస్తే ఆమె ఎవరిని గుర్తుపట్టకపోగా మీరెవరూ నాకు తెలియదని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న కాంచనమాల గారిలో ఏమాత్రం ఆనందం కానరాలేదు. 1940లో ఆంధ్ర పారిస్గా పేరుగాంచిన ఆమె సొంత ఊరు తెనాలిలో శాంతిభవనం అనే ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నారు కాంచనమాల గారు. ఆమె ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు. నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో జి. వరలక్ష్మి గారు ఒకరు. తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె ఛాయాచిత్రాన్ని సెట్లో ఉంచారు. వడ్ల బస్తా కేవలం 3 రూపాయలు ఉన్న రోజుల్లోనే ఆవిడ 10,000 పారితోషికంగా తీసుకునేవారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందిన ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదట. విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ గారు కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై 2 సార్లు కవితలు అల్లారు. మన తెలుగు సినీ ఇండస్ట్రీకి అలాగే కాంచనమాల గారి అభిమానులకి చాలా బాధాకరం ఏమిటి అంటే ఆవిడ మరణం. మరి అది ఎలా సంభవించింది ఏంటి అంటే కనుక కాంచనమాల గారు 1981 జనవరి 24న మద్రాసులో ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని చేరారు. మరి మన కాంచనమాల గారు నటించిన సినిమాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో రండి అవేంటో తెలుసుకొని వద్దాం. నర్తనశాల అంటే మొన్న ఈ మధ్యన వచ్చిన నర్తనశాల కాదండి, పాతకాలంలో వచ్చిన నర్తనశాల. అలాగే లవ్ మ్యారేజీ హిందీ చిత్రం, జింబో హిందీ చిత్రం, బాలనాగమ్మ, ఇల్లాలు, మళ్ళీ పెళ్ళి, వందే మాతరం, గృహలక్ష్మి, మానపిల్ల, విప్రనారాయణ, వీరాభిమన్యు, కృష్ణ తులాభారం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. థ్యాంక్ యూ. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా ఆ కాలం నాటి వారు ఎంతో కష్టపడి ఎలా పైకి వచ్చారు, అలాగే అనుకున్నది ఏ విధంగా సాధించారు అనేది తెలపడం కోసం మాత్రమే. అలాగే ఆ కాలం ఎలా ఉండేది ఏంటి అనేది ఇప్పటి వారికి తెలియదు కనుక కొంచెం తెలియజేయడం కోసం మాత్రమే. అలాగే ఆ కాలం నాటి వారికి తీపి జ్ఞాపకాలు గుర్తుకు రావాలని మాత్రమే మేము ప్రయత్నిస్తాము. అంతే తప్ప అప్పుడు పరిస్థితులు కానీ లేదా జరిగిన సంఘటనలు కానీ మాకు పూర్తిగా తెలియవు గనక ఈ సమాచారాన్ని అంతటినీ కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే మేము కూడా తెలుసుకోగలిగాం. మన ఛానల్లో వచ్చే వీడియోలో ఎక్కడైనా తప్పులు ఉంటే గనక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము.